మీద పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడతాం, మూసితో దోచుకుంటే మేమేమంటాం, కాళేశ్వరం మీరేమాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి రూపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు అయింది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద బీఆర్ఎస్ చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మీకు వదలని ప్రయత్నం చేస్తున్నాయి. అదే ఎంఏ పార్టీ వాడికి ఇద్దరు జోకర్లు వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం అని చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుకున్నాడు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట, బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ ఓడతామని చెప్పని. బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జుబ్లీస్ లో తుర్కలో ఓట్లు ఎక్కువ నేను వినవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నారో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.